ఏలూరు తూర్పు గోదావరి జిల్లాల అధికారులను పెద్ద పులి పరుగులు పెట్టిస్తోంది. రోజుకో స్థావరం మార్చుతూ అటవీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతోంది. పగటిపూట పొలాల్లో మాటు వేస్తూ రాత్రి వేళల్లో గ్రామాల శివార్లకు చేరుకొని ఆవులు గేదెలను చంపి ఆకలి తీర్చుకుంటోంది. ప్రస్తుతం రాజమండ్రి సమీపంలోని తొర్రేడు పరిసరాల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులకు కంటి మీద కునుకు కరువైంది. అధికారులు ఎలాగైనా వ్యాఘ్రాన్ని వేగంగా దాని ఆవాసానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడుకు మకాం మార్చిన పెద్ద పులి ప్రధాన రహదారి పక్కన ఉన్న ముగ్గల సత్యరాజు పశువుల శాలలోని 2 ఆవులు లేగదూడను చంపి పక్కనే ఉన్న అరటితోటలోకి తీసుకెళ్లింది. బాధిత రైతు సమాచారంతో అధికారులు ప్రజాప్రతినిధులు ఘటనాస్థలిని పరిశీలిస్తుండగా సమీపంలోనే పులి ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. పులి సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నామని స్థానికులు చెబుతున్నారు. పులిని బంధించాలని కోరుతున్నారు. 2 రోజుల నుంచి ఇక్కడే ఉంది సార్ పులి. ఆ పులి 2 ఆవుదోళ్ళని ఒక లేగదోళ్ళని చంపేసింది సార్. ఊరికి దగ్గరలో ఉన్నదండి. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్ని వాళ్ళని చూసుకోవడానికి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ పశువులు అయితే కట్టుకోవడానికి వాటిని లెగి చూడడం, తెల్లవారులు వాటిని కాపలా కాచుకోమంటే ఎక్కడ కాచుకుంటారండి. ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి మమ్మల్ని పని మానేమన్నారు. పని మానేసి వచ్చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. రోజు ఇలాగా చేయాలంటే భయంతో మేము కూడా పని చేయలేము. ఇప్పుడు మేము రైతు వారీగా ఇక్కడ చాలా వ్యవసాయం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ ఏరియాలో పులి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చేలన్నీ కూడా పొట్ల మీద తెసండి. ఇప్పుడు ఈ టైంలో చేలకు వాటర్ అది పెట్టుకుంటూ అంతమాట చేలు చూసుకుంటూ ఉంటారండి. ఈ టైంలో చేలకు వెళ్ళొద్దు, మీరు చేలు తిరగొద్దు అంటే మేము 6 నెలల ప్రకారంగా చేసుకున్న వ్యవసాయం అంతా కూడా మరి ఏమైపోద్దండి. ఈ టైంలో చూడకపోతే ఒకరోజు చేలోకి వెళ్ళకపోయినా సరే అది దిగుబడి మీద చాలా తేడా వస్తుందండి. అదే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తిరగొద్దు అంటున్నారు, కానీ ఎన్ని రోజులు తిరగొద్దండి? దీనికంటే ఒక పరిష్కారం ఉండాలి కదా. ఇది వెంటనే పట్టుకోవాలండి. ఆవులను చంపేసి పొద్దున్న 6 గంటలకు వచ్చినప్పటికి దూడని తింటుందండి అంటి తోటలో కట్టుకెళ్ళి. ఇంక నాకు భయం వేసేసి ఇంక మాట్లాడకుండా వచ్చేసానండి. మాట్లాడకుండా నా ఫ్యామిలీని నేను కాపాడుకున్నానండి. ఇంచుమించు జనాల దగ్గరికి వచ్చేస్తుందండి. అది చాలా భయం వేస్తుంది. ఏ టైంలో పిల్లలతో గట్టా ఎలాగో పాపం అధికారులు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. అది దొరకట్లేదండి. మరి అధికారులు మరింత శ్రద్ధ పెట్టి దాన్ని పట్టించుకోవాలని కోరుచున్నాను. పులిని త్వరగా పట్టుకోవాలని ఎంపీ పురంధేశ్వరి ఢిల్లీ నుంచి ఫోన్లో అధికారులకు సూచించారు. పులి ప్రస్తుతం తొర్రేడు, వెంకటనగరం పరిసరాల్లోనే సంచరిస్తోందని అధికారులు తెలిపారు. పెద్ద పులి పాదముద్రలు సేకరించామని, దాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవి నుంచి వచ్చిన పులి తిరిగి అక్కడికే చేరుకుంటుందని వివరించారు. ఇప్పటి వరకు అయితే ఈ పెద్ద పులి ప్రజలకైతే ఏ విధమైన హాని చేయలేదు. సో సాధారణంగా ఏంటంటే పులి అనేది సాలిటరీ యానిమల్. సో దానికి అది ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంది. ఒక 2 సంవత్సరాలు పైబడి వయసు వచ్చిన కాడి నుంచి తల్లి నుంచి విడిపోయి దాని టెరిటరీని అది మార్కింగ్ చేసుకుంటుంది. అంటే దాని ఆవాసాన్ని స్థిరీకరించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఇది బయటకు రావడం జరిగింది. సో అడవికి మనము ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత అటుగా అర్థమవుతుంది మనము అడవి నుంచి బయటకు వచ్చామని చెప్పేసి అర్థమయ్యి అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ పులి కూడా మనకి మళ్ళా దాని యొక్క నడక మార్గాన్ని కూడా దూరం పెంచింది గత కొన్ని రోజులుగా. సో అది త్వరలోనే అడవులోకి వెళ్ళిపోతుందండి. ఈ టైగర్ని మానిటర్ చేస్తున్నాము దాని యొక్క పాదముద్రల ద్వారా. అలానే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసమని. సో అప్పుడు మనము ఆ టైగర్ యొక్క పాదముద్రల ద్వారా అది ఎటు వెళ్తుంది అనేది కదలికలు చూస్తున్నాము. అది సాధారణంగా ఏంటంటే డే టైంలో ఎక్కడో చోట ఉండిపోతుందండి. సో అలా ఉన్న మార్గాన్ని ప్రదేశాన్ని మనం గుర్తించి ఆ సరౌండింగ్ గ్రామాలందరినీ మనం అప్రమత్తం చేస్తున్నాము. పులి సంచారంతో రాజమహేంద్రవరం గ్రామీణం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రజల్ని, పర్యాటకుల్ని అధికారులు అప్రమత్తం చేశారు.